ఓకే సార్ ఓకే 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 నెక్స్ట్ ఇక్కడ సంజయ్ ఓం శాంతి ఓం ఓం దేవి మాజామ్యంతా దేవస్థాయ మర్చిపోతే చెప్పాలి తెలుసు ఫస్ట్ చేసినా కానీ ఆర్డర్ చేసినా కానీ ఇది ఓపెన్ చేయాలి అదే అందుకోసమే ఏం లేదు వాళ్ళు మీకు ఒక చిన్న వస్త్రం ఇస్తారు అందరికి ఇచ్చారు వాళ్ళకి వచ్చాడా కన్వీనియంట్ ఫర్ దెమ్ राजाधिराजाय प्रसन्नसायिने नमो वैश्रवणाय कूर्मे समे कामान् कामानयं कामेश्वरो वैश्रवदानो कुबेराय वैश्रवणाय महाराजाय नमो नमः। सस्तिना इंद्रो बुधश्रवः सस्तिनाष्टो अष्टनेमिः सस्तिनो बृहस्पति ददातु। ओम शांति शांति शांति। नमस्ते तमेव प्रत्यक्षं तत्तमसि तमेव केवलं कर्तासि तमेव सर्वं कलिदं ब्रह्मासि तं साक्षात् सस्तिना इंद्रो बुधश्रवः सस्तिनाष्टो अष्टनेमिः सस्तिनो बृहस्पति ददातु। ओम शांति शांति शांति। सर చూసుకుంటా కింద పోయండి సార్ పైన పోయాక ఎలక్ట్రానిక్ కదా మళ్ళీ ఇబ్బంది అవుతుంది సార్ అక్కడ పెట్టండి సార్ బృహస్పతి దదాతు। ఓం శాంతి శాంతి శాంతి। నమస్తే తమేవ ప్రత్యక్షం తత్తమసి తమేవ కేవలం सस्तिनैन्द्रोदश्रवः वस्नार्भवश्रेभिः नमस्ते स्तोरम्बोधराय एकदन्ताय सस्तिनेन्द्रपुत्रश्रवः सस्तिनार्भवश्रेभिः सस्तिनो बृहस्पति ददातु। ओम शांति शांति शांति। नमस्ते तमेव प्रत्यक्षं तत्तमसि नमो नमः। तस्य साम्राज्यं भोज्यं वैराज्यं वैराग्यं महाराजमाधिपत्यमयं समन्तपर्याधीशः सार्वभौमा सार्वाधीशः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। श्री महायन्त्रदेवताभ्यो नमो नमः। भैया स्टार्ट
జీవి సుబ్బారెడ్డి, వైస్ ప్రెసిడెంట్, కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్. ఇవాళ చాలా బృహత్తరమైనటువంటి దినం. ఎందుకంటే తెలంగాణలో హైదరాబాద్ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో పెట్టినటువంటి మొట్టమొదటి బాలికల కాలేజీకి వాటర్ ప్లాంట్ ఇవ్వటం అనేటువంటిది మాకు చాలా సంతోషం. ఈ కాలేజీని ఏర్పాటు చేసినటువంటి మహానుభావులకి దీర్ఘకాలంగా ఎన్నో ఒడిదుడుకులు వచ్చి చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరికీ కూడా కోరమండల్ ఇంటర్నేషనల్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అన్నిటికంటే అన్ని దానాల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఒకసారి విద్యావంతులైతే ఆ సంపదను ఎవరూ దొంగలించలేరు. గ్రామీణ భారతం పటిష్టంగా ఉండాలి అంటే మహిళలు ముందంజలో ఉండాలి, మహిళలు విద్యావంతులు అవ్వాలి అనేటువంటి సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కాలేజీకి కోరమండల్ ఇంటర్నేషనల్ తరఫున పిల్లలకు తాగేదానికి మంచినీరు అందించేదానికి ఆర్ఓ ప్లాంట్ని ఇవాళ వారందరితో కలిసి ప్రారంభించటం మాకు ఎంతో సంతోషంగా ఉంది. గ్రామీణ భారతంలో భారతదేశ పునాదులు గట్టిగా ఉండాలి అంటే గ్రామీణ భారతం యొక్క పునాదులు గట్టిగా ఉండాలి. మనందరం చూసాం, కరోనా టైంలో ఎన్నో దేశాలు అవస్థలు పడ్డాయి. కానీ భారతదేశంలో కర్షకులు మనందరం కూడా కర్షకులకు చేయెత్తి నమస్కరించాలి. అందరం కూడా ఆఫీసు ఇంటి వదలకుండా బయటికి రాకుండా కరోనా టైంలో చేస్తే రైతులు ఎండనక వాననక కష్టపడి మనందరికీ అన్నం పెట్టినటువంటి ఆ కర్షక మహానుభావులకి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రాం చేయటం మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే కాకుండా కోరమండల్ ఇంటర్నేషనల్ వారు రైతులు పడుతున్నటువంటి కష్టాలు గురించి కూలీల కొరతతో ఈ మధ్యలో కూడా చూసాం. నిన్న ఎక్కడో మన తెలంగాణలోనే ఒక టీచరు కాలేజీ అయిపోయిన తర్వాత, ఆయన స్కూల్ అయిపోయిన తర్వాత పురుగు మందులు స్ప్రే చేస్తూ స్పృహ తప్పి పడిపోయి ప్రాణాలు వదిలినటువంటి సందర్భాలు మనం అనేకంగా గ్రహిస్తున్నాం. మానవులకి, మన రైతన్నలకు, రైతు కూలీలకు శుభ్రంగా వాళ్ళందరూ కూడా దీని బారిన పడకుండా విష ప్రభావాన్ని తగ్గించేందుకు, డోసును తగ్గించేదానికి, నీటిని ఎకరానికి మామూలుగా 200 లీటర్లు అవసరమైతే డ్రోన్ ద్వారా కేవలం 10 లీటర్ల నీటితోటి 10 నిమిషాల్లో 1 ఎకరాన్ని స్ప్రే చేస్తారు. కాబట్టి మన జిల్లాలో కూడా మేము కోరమండల్ తరఫున కేంద్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి డ్రోన్ దీదీలో వారికి డ్రోన్లు ఇవ్వటం, మన జిల్లా నుంచి ప్రత్యేకించి 2 మహిళలు ఈరోజు రేపు స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో ఢిల్లీలో పాల్గొనేదానికి కేంద్ర ప్రభుత్వ ఆహ్వానం మేరకు మన జిల్లా నుంచి మహిళా రైతులు అక్కడికి వెళ్ళటం కూడా చాలా గర్వించదగిన కారణం. ఇదే కాకుండా ఏకలవ్య ఫార్మర్ ప్రొడ్యూసర్ సొసైటీ నుంచి కూడా వారిని అక్కడి నుంచి 7 మంది డైరెక్టర్ని మన నిజామాబాద్ జిల్లా నుంచి రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీకి ఆహ్వానం వెళ్ళింది. వారందరూ కూడా ఈరోజు ఉదయం అక్కడి నుంచి ఫోన్ చేసి గ్రోమోర్ వారు ఎప్పుడు ఎన్నెంటూ ఉంటుందని సరైనటువంటి సలహాలు ఇస్తూ వారిని ముందుకు తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేశారు. ఇవే కాకుండా గ్రామీణ భారతానికి రైతులను ఉత్సాహపరిచేదానికి మా గత సంవత్సరం ఒక చిన్న రైతులకు కూడా బహుమతులు అనేటువంటివి చేశాం. ఆ బహుమతుల్లో 2700 మందికి పైగా వెండి నాణ్యాలు, ప్రతి జిల్లాలోనూ కూడా 10 మోపెడ్లు ఇవ్వటమే కాకుండా ఈరోజు ఈ బుల్లెట్లు అనేటువంటిది గెలుచుకున్నటువంటి 2 రైతులు మాతో ఉండటం అనేటువంటిది చాలా సంతోషం. ఈ కార్యక్రమం అయిన తర్వాత వారికి ఈ బుల్లెట్లను కూడా అందజేస్తాం. ఇదే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఒకే ఒక రైతుకి ట్రాక్టర్ను కూడా త్వరలో అందజేయబోతున్నామని, రైతు మొహంలో చిరునవ్వుగా ఉన్నట్లయితే మన సంఘం ముందుకెళ్తుందని, దేశం ముందుకెళ్తుందని, రైతును రాజులో చేయలేకపోయినా అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తామని వారి మొహంలో చిన్న చిరునవ్వు చూసేటువంటి రోజు వస్తుందని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. నేషనల్ లిమిటెడ్ ఈరోజు ఈ ఉమెన్స్ కాలేజీలో
కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఈరోజు ఈ నిజామాబాద్ ఉమెన్స్ కాలేజీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మనం ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ విద్యార్థులకు కానీ ఇక్కడున్న స్టాఫ్కి కానీ తర్వాత కమిటీ మెంబర్స్ కానీ అందరికీ శుభాకాంక్షలు. ముఖ్యంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఏంటంటే దాదాపుగా 60 సంవత్సరాలుగా ఈ ఫర్టిలైజర్ బిజినెస్లో ఉంది. దాదాపుగా మనకు ఆహార భద్రత కావాలంటే ఎరువులు చాలా అవసరము. సో ముఖ్యంగా మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 60% ఎరువులు మనము సప్లై కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ గ్రోమర్ బ్రాండ్ తరఫున సప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా అవి కాకుండా మనము పురుగు మందులు, సేంద్రియ ఎరువులు, అలాగే నానో డిఏపి అనే కొత్త రకం ఎరువులను కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనం డ్రోన్ సర్వీసెస్ కూడా నమో డ్రోన్ దీదీ ప్రోగ్రాం కింద మనం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏదైతే ఉన్నాయో దాదాపుగా 200 మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు ఉచితంగా డ్రోన్లు ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. దీన్ని నమో డ్రోన్ దీదీ ప్రోగ్రాం అంటాము. ఈ ప్రోగ్రాం కింద ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మహిళలను వాళ్ళను స్వయం వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టు చేయడం అనేది ఈ డ్రోన్ల ద్వారా వాళ్ళు పురుగు మందులు కానీ ఎరువులు కానీ పిచికారీ చేసి వాళ్ళు ఆదాయ వనరులు కల్పించడమే ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఈ విధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేక రకాల సేవలు కూడా చేస్తుంది. న్యూట్రీ క్లినిక్లు పెట్టి మట్టి పరీక్షలు కూడా చేసి వాళ్ళకు మట్టిలో ఏ లోపాలు ఉన్నాయనేది కూడా చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఆహార అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా మనం రైతులకు కూడా అనేక స్కీములు కూడా పెట్టడం జరిగింది. మనం ఇందాక చెప్పినట్టు 2500 సిల్వర్ బార్స్, అలాగే 40 మోపెడ్స్, టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్స్, అలాగే 16 బుల్లెట్లు, తర్వాత 2 ట్రాక్టర్లు ఏపీ తెలంగాణలో మనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ఇద్దరు రైతులకు కూడా చిన్నయ్య శ్రీనివాస్ గారికి కూడా అభినందనలు కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ తరఫున చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అధ్యక్షులు శ్రీ జీవి సుబ్బారెడ్డి గారు వేదికను అలంకరించగలరు. రెడ్డి గారిని వేదికను అలంకరించవలసింది. జీవి కృపారెడ్డి గారిని సగౌరవంగా వేదికను అలంకరించగలరని కోరుతున్నాము. పద్మనాభరెడ్డి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కళాశాల వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కోరమండల్ సంస్థ జోనల్ మేనేజర్ శ్రీ డి మనోజ్ కుమార్ గారు వేదికపై ఉన్న ప్రముఖులను గౌరవప్రదంగా జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాము. సార్ హిట్లర్ అదేవిధంగా మన జాయింట్ సెక్రటరీ కిషన్ రెడ్డి గారు. విచ్చేసినటువంటి పెద్దలందరూ మరోసారి స్వాగతం అండి. ఇంకా కొద్దిసేపు మన రాజేందర్ గారు, ఉమెన్స్ కాలేజ్ ప్రెసిడెంట్ రాజేందర్ గారు ఈ యొక్క సెక్రటరీ కృపాకర్ అండ్ ఆల్ ద correspondent Kishan Reddy garu, Padmanabh Reddy garu, Abbanna garu and Sridevi garu and principal of this college Bharati Reddy garu and staff and employees of Coromandel Fertilizers, ikkadiki vachina raitulu iddaru, mari dear students, first of all we really thank Coromandel Fertilizers Limited for installing a RO plant in our college. No doubt it will provide clean and edible water to the students, but it will also reduce plastics because you'll not need to get your plastic bottles from home.
Another thing is, Mr. Subba Reddy is, I really appreciate him wearing a coat here. We are all struggling to stop sweating, or at least we are thinking we should be exhausted of the sweat until which the last 50, 60 years. And even today, it's a matter of pride. In spite of so many corporate colleges cropping up, we have a strength of around 900 to 1,000. And this year we can boast that we are, in spite of the corporate colleges, we are second or third in number of admissions. And most of the people, students who come here come from middle class or lower middle class families. And people like you coming here, doing programs, and Sridevi Garu, I hope your speech will be really motivational. Coming here, you are all an inspiration for the college students, and I hope and pray that you take many more programs to encourage the students in academics, providing them jobs in your companies, providing them an opportunity, and sending somebody to develop their skills in your particular field of industry, so that it will be more useful to the students. And anyway, sir, once again, a heartfelt thanks from the college, from the society, for you being here and for what you have done through your company. Thank you very much. ఏంటంటే మనుషులు ఆరోగ్యంగా ఉండాలంటే ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఎదుగుదలకు కావాల్సిన సబ్జెక్ట్ నాది. తర్వాత ఏంటంటే పిల్లలందరూ కూడా కొందరు రెసిడెన్షియల్స్ మన్నించాలి సార్, నాకు సార్ చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి నేను పేరున నమస్కారాలు అభినందనలు ఇవన్నీ ఏమి చెప్పలేక డైరెక్ట్ చక్కగా భగీరథులాగా మనకి ఇక్కడికి నీళ్ళది ఇచ్చారు, దాన్ని కాపాడుకుందాం. ఇటువంటివి ఇంకా అడగడానికి ఆస్కారం. ఇందాక సార్ చెప్పారు ఏమనంటే కోరమండల్ వాళ్ళు మంచి మంచి ఉద్యోగాలు ఇస్తారు. ఉద్యోగాలు ఎందుకు ఇస్తారు? మనం ప్రతిభను సంపాదించుకుందాం, ఆ ప్రతిభకు అనుకూలంగా ఉద్యోగాన్ని అడగవచ్చు అప్పుడు మనం. తర్వాత నా సబ్జెక్ట్ ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ తీసుకోవాలంటే మన ఆరోగ్యానికి ఆర్థిక సంపదకు అనుకూలంగా తీసుకునే సబ్జెక్ట్ నాది. నాకు టైం చాలా తక్కువ, షార్ట్ అండ్ స్వీట్ గా ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా స్టూడెంట్స్. నేను ఈ ఊళ్ళోనే ఉంటాను కాబట్టి చుట్టంలాగా మీరు ఎప్పుడు పిలిచినా వచ్చి మాట్లాడతాను. మనం మంచి మంచి కార్యక్రమాలు మధ్యలో చేసుకుంటాం. కాకపోతే ఇవాళటి మెయిన్ మోటివేషన్ ఏంటంటే మనం యూట్యూబ్స్ వాడుకుంటున్నాం. అవునా? ఒకసారి చేతులు ఎత్తండి. ఎక్కువ టైం ఎవరెవరు స్పెండ్ చేస్తారో ఫోన్లోకి. వేదిక మీద ఉన్న వాళ్ళకి కూడా సరే, వాళ్ళందరికీ మోటివేషన్. కాకపోతే నిజాయితీగా ఉండాలి. నాలో మీ అమ్మ చూడండి, మీరు ఎవరు ఫోన్లు వాడరా? మరి చేతులు ఎత్తాలి కదా అందరూ. వెరీ గుడ్, సూపర్ సూపర్. కాకపోతే ఏంటంటే ఆ ఫోన్స్ ని మనం టెక్నాలజీని మనకు అనుకూలంగా వాడుకుందాం. అవునా? కరెక్టేనా కాదా? తర్వాత తల్లిదండ్రులను దృష్టి పెట్టుకోవాలి. మీరు ఫ్రెండ్స్, తల్లిదండ్రులు ఒక లక్ష్యంగా చదువుకోవాలి. అవునా? కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వద్దు. క్లాస్ కాగానే బోర్ వచ్చి. అవునా? ఇదంతా మీ మొహాలలో తెలుస్తోంది నాకు. కాకపోతే పాపం మా వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు కూర్చోబెట్టారండి, అందుకనే పిల్లల్లో కొంచెం ఏమంటారు కళ్ళల్లో కాంతిహీనత కొంచెం తగ్గుతోంది. సో లేట్ అయింది, ఆకలి టైం కూడా అవుతోంది. సో ఇది ఆకలి సబ్జెక్టే కాబట్టి అయితే నా సబ్జెక్ట్ స్పెషల్ ఏంటంటే వంట వితౌట్ మంట, ఉప్పు కారం లేకుండా. ఇది వినడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటది. ప్రాక్టికల్ గా ఇంకొకసారి కోరమండల్ వాళ్ళని చుట్టాల్లాగా పిలిచి వాళ్ళు ఎక్కడ, మీ కమిటీ వాళ్ళు ఎక్కడ అరేంజ్ చేస్తే అక్కడ నేను చూపెట్టగలుగుతాను. అంటే మాటలు కాదు చేతలు అని చెప్పగలుగుతాను. కాకపోతే మనం ఇవాళ నుంచి ఒక చిన్న ప్రామిస్ చేసుకుందాం. కోరమండల్ వాళ్ళకి మనం ఒక చిన్న ప్రామిస్ చేసి వాళ్ళంతా ఖర్చు పెట్టుకొని అంత దూరం మంచి ఏమంటారు పెళ్లి బాజాలాగా ఈ టెంట్లన్నీ వేసి మంచి విషయాలు చెప్పి పంపిస్తున్నారు. సో ఆచరించే వాళ్ళు, నిజం మాత్రమే చెప్పాలనుకునే వాళ్ళు వేదిక మీద వాళ్ళు కూడా నిలబడొచ్చు. ఒక చిన్న ప్రామిస్ చేసి పంపిద్దాం. ఓకేనా? మీరందరికీ యాక్సెప్ట్ అయినా మరి? ఇది మరి యాక్సెప్ట్ అయితే లేవాలి. 1 minute ప్రామిస్, ఎందుకంటే నాకు తక్కువ టైం ఇచ్చారు. ఇక అది వాళ్ళ ఇష్టం. వేదిక మీద ఉన్న వాళ్ళు వాళ్ళ ప్రామిసులు విని 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 ప్రోగ్రామ్స్ మీరు మాత్రం కనీసం దీంట్లో సగం మంది అయినా ప్రూవ్ చేసుకునేలాగా చేయాలి. ఈ రోజు నుంచి చెప్పాలి కదా. బోల్డ్ అన్ని యూట్యూబ్ లో మంచి చెడు చాలా గమనిస్తూ ఉన్నాం. కానీ ఏంటంటే మంచి వైపు మాత్రమే టెక్నాలజీని వాడుకుందాం. ఇవాళ ఆర్వో పెట్టి వెళ్ళారు వాళ్ళు. ఆ ఆర్వో నీళ్ళు చెట్లకు కొట్టద్దు కదా, వాడుకోవడానికి చూడాలి. దాని సంరక్షణ మన బాధ్యత కదా. అటువంటిదే ప్రామిస్ అంటే ఏంటి? మంచి మాటలు. నాలో అందరు కూడా మీ అమ్మని చూడండి, అయితే మీరు మంచి, అమ్మ ఏం చేస్తుంది మంచి చెప్తుంది. అవునా? నెగిటివ్ మీ పేర్లు అనుకోండి ఒకసారి. ఇట్లా ప్రామిస్ ఎట్లా చేస్తారు? చిన్నప్పుడు జనగణమన యాదుందా మీకు? అట్లాగే ఈ రోజు నుంచి కోరమండల్ కంపెనీకి మండల ప్రతినిధుల సాక్షిగా, కాలేజీ స్టాఫ్ సాక్షిగా ఇద్దరు చెప్తున్నాం, ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం కాదు, చేయాలి.
నెగటివ్ థాట్స్ మాత్రమే దృష్టి పెడతాం. తల్లిదండ్రులను బాధ్యతాయుతంగా, వీళ్ళలో పెళ్లి అయిన వాళ్ళు ఉన్నారో లేరోనండి, ప్రతి మనిషిలో హ్యూమానిటీ ఉండాలి, ఒక నాలెడ్జ్ గురించి ఉండాలి, ఒక సబ్జెక్ట్ గురించి ఉండాలి. అర్థమైంది అనుకుంటా ఈ ప్రామిస్ కు మీకు, అవునా? కొందరైనా దీన్ని ఆచరించాలని వీళ్ళందరికీ మాటిస్తున్నాం. ఇక్కడ మంచిగా దీపం వెలిగించారు కదా, పిల్లలు డాన్స్ చేశారు, వినాయకుడిని పిలిచారు, ఇంతమంది పెద్దవాళ్ళు కూర్చున్నారు. మరి ఇవాటి నుంచి మీరు రాత్రి పడుకునేప్పుడు ఏం చేస్తారంటే, మేము చేసిన తప్పేంటి, రేపు ఆ తప్పు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఇంకా మీరు చేతులు దించు కానీ నిలబెట్టుకోండి ఇది, ఓకేనా? ప్రతి మనిషిలో హ్యూమానిటీ చూడండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మీ ఏజ్ కొంచెం డేంజర్ ఏజ్ కదా, కరెక్టేనా కాదా? అప్పుడప్పుడు తిన్న తిక్క వేషాలు మాకు కూడా వస్తాయి, మేము చెప్పాం, మీరు బయటపడతారు అంతే, అవునా? కాబట్టి ఏంటంటే ఏం లేదు నాన్న, మనము క్లాస్ రూమ్కి వెళ్ళినప్పుడు క్లాస్ రూమే కాన్సన్ట్రేషన్ అయి ఉండాలి. పిల్లలతో మామూలుగా మీ గ్రూప్ డిస్కషన్ ఎట్లుండాలంటే అక్కడితో అయిపోవాలి. జ్ఞానం అయితే డెవలప్ చేసుకోవచ్చు, అవునా? ఇంకోసారి భారతి గారు మీరు నాకు సపరేట్ గా టైం ఇస్తే మీ పిల్లలకు బోల్డ్ అంత జ్ఞాన సంపదను మూటగట్టి ఇచ్చి వెళ్తానండి. ఎందుకంటే లోకలే కాబట్టి నాకు ఇప్పుడు టైం చాలా తక్కువ ఇచ్చారు. నా మాట విని మీరందరూ లేచి గౌరవించి ప్రామిసెస్ లో మీలో 10 మంది అయినా నాకు ఇచ్చిన ప్రామిస్ ని వీళ్ళ సాక్షిగా నిలబెట్టుకుంటే అదే కోరమండల్ కంపెనీకి అప్పుడు నేను ఇంకా కొంచెం ముసల్దాన్ని అవుతాను, నేను వచ్చి కొట్లాడి మీకు ఉద్యోగం ఇప్పించగలుగుతాను. ఎందుకంటే వీళ్ళ దగ్గర మాట తీసుకున్నాం ఇవాళ మనం, అవునా? ఎందుకు ఇస్తారు ఉద్యోగాలు? మీ వాళ్ళకి అనుకూలంగా మీ ప్రతిభ ఉంటే మనం ఉద్యోగం అడగలుగుతాం, అవునా? సో ఇది ఎంఓయు నాకు ఇచ్చి మొక్క నేను మళ్ళీ చూపిస్తాను, అది పెంచి చూపించి సారీ నాకు ఈ మొక్క ఇచ్చిన రోజు మా పిల్లలకు మీరు ఉద్యోగాలు ఇస్తా అన్నారు, నేను ఈ డేటు ఈ ప్రామిస్ ఇదంతా గుర్తు చేసి మీకు నేను ఉద్యోగం ఎందుకు ఇప్పించగలుగుతాను? లంచం లేకుండా మీరు ప్రతిభను నిలబెట్టుకొని చక్కగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చి 420 లక్షణాలు లేకుండా ఉండి అన్ని ఉంటే అప్పుడు మనం ఉద్యోగం అడగలుగుతాం వాళ్ళం, అవునా? కాబట్టి కొందరైనా నిలబెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిన భారతి మేడం. కరెక్టేనా? ఇప్పుడు నంబర్ 1 ఏది దేశము జనాభాలో అంటే 140 కోట్లు ఉన్నారు. 140 కోట్లకు అన్నం పెట్టాలంటే ఎరువులు చాలా ముఖ్యం కదా. ఎరువులు లేనిది పంటలు పండవు. సో ఎరువులు వేస్తేనే మనకు పంటలు పండుతాయి. సో మనము ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపుగా మనకు 60% ఎరువులు మనం కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది గ్రోమోర్ ఎరువులు అనేది అందిస్తుంది అన్నమాట. వర్షాలు పడాలి కదా, వర్షాలు పడితేనే కదా పంటలు పండేది. సో మా దేశ వైశాల్యం అంటాం కదా, జియోగ్రఫీలో ఎంత శాతం అడవులు ఉండాలి వర్షాలు పడాలంటే సక్రమంగా? మినిమం 30% అడవులు ఉంటేనే మనకు వర్షాలు పడతాయి. కరెక్టే కదా, 30%. సో ఇప్పుడు మనకు ఈ ఫారెస్ట్ ఏరియా తగ్గుతూ వస్తూ మనకు దాదాపుగా 15-16% వచ్చాం ఇండియాలో. అంటే మన పోడు వ్యవసాయం కానీ మిగతా దీనివల్ల కానీ మన అడవులు కొట్టేయడం వల్ల అడవుల శాతం అనేది బాగా తగ్గిపోయింది. సో ఇది అడవి కాదు కదా సార్, చెట్లు. సో ముఖ్యంగా ఏంటంటే మనము యూరోపియన్ కంట్రీస్లో కానీ అమెరికాలో కానీ చూసినట్టయితే ప్రతి మనిషికి యావరేజ్గా ఎన్ని చెట్లు ఉంటాయంటే, మనం అమెరికాలో చూసినట్టయితే దాదాపుగా 10,000 చెట్లు ఒక మనిషికి ఉంటాయి. 10,000 చెట్లు ఒక మనిషికి ఉంటాయి. అలాగే యూరోప్ కంట్రీలో చూసినట్టయితే మనకు ఒక మనిషికి దాదాపుగా 25,000 చెట్లు ఉంటుంది. అదే మనము చైనాలో చూసినట్టయితే దాదాపుగా 500 చెట్లు ఉంటుంది. మన ఇండియాలో చూసినట్టయితే మనకు ఓన్లీ 28 చెట్లు ఒక మనిషికి మాత్రమే ఉన్నాయి. సో అడవులు తగ్గిపోయినాయి, చెట్లు నాటడం అనేది తగ్గిపోయింది. దీనివల్ల మనకు వాతావరణ సమస్యలు వచ్చి మనకు వర్షాలు పడే టైంలో వర్షాలు పడడం లేదు, తర్వాత చలికాలంలో చలి ఉండడం లేదు, సో ఎండాకాలంలో ఎండలు ఉండడం లేదు. సో ఋతువులన్నీ మారిపోయినాయి. సో ఈ విధంగా చూసినట్టయితే మనము ప్రతి ఒక్కరు చెట్లు నాటడం అనేది చాలా ముఖ్యము. ఈ కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే మనం చెట్లు నాటిన తర్వాతనే మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. సో ముఖ్యంగా మహిళలు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ముఖ్యంగా అనేక రంగాల్లో మనకు ఓల్డెన్ డేస్ లో చూసినట్టయితే మనకు ఇందిరాగాంధీ గారు కానీ, కిరణ్ బేడీ గారు కానీ, తర్వాత అనేక మహిళలు అనేక రంగాల్లో, విద్యారంగంలో, తర్వాత వైద్య రంగంలో అనేక రంగాల్లో రాణించారు. సో నేను అవన్నీ ఓల్డ్ ఎగ్జాంపుల్స్ మీకు చాలా మంది లెక్చరర్స్ అందరు చెప్పి ఉంటారు. నేను ఓన్లీ సివిల్ సర్వీస్ లాస్ట్ ఇయర్ లో సెలక్షన్ లో 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పదలుచుకున్నాను. అంటే సాధారణ కుటుంబం నుండి వచ్చి వాళ్ళు ఐఏఎస్ ఎలా సాధించారు అనేది 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్పడం జరుగుతుంది. సివిల్ సర్వీస్ తెలుసు కదా అందరికీ, యూపీఎస్సీ అందరికి తెలుసు కదా.
సో డిగ్రీ తర్వాత రాస్తారు కదా అందరూ చాలామంది. సో ముఖ్యంగా చూసినట్టయితే మనకు తమిళనాడులో ఒక భార్యాభర్తలు ఉన్నారు. భర్త వచ్చేసరికి సర్కిల్ ఇన్స్పెక్టర్ అనమాట. తర్వాత వైఫ్ వచ్చేసరికి నార్మల్ హౌస్ మేకర్. మా లాస్ట్ ఇయర్ ఎగ్జాంపులే నేను చెప్తున్నాను. ఆమె ఇంటి ఇల్లాలు. వాళ్ళు ఆగస్టు 15న ప్రోగ్రాం జరిగేటప్పుడు ఆ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు హస్బెండ్ వైఫ్ను కూడా ఆహ్వానించారన్నమాట. మాకు పీరియడ్ జరుగుతుంది, ఆయన సర్కిల్ ఇన్స్పెక్టర్ కాబట్టి ఈ ప్రోగ్రాం జరుగుతుంది అని వైఫ్ను కూడా తీసుకుపోవడం జరిగింది. వైఫ్ చూస్తూ ఉండగా ఆయన హస్బెండ్ వచ్చేసి ఎస్పీకి సెల్యూట్ కొట్టడం చూసింది. ఆమె ఎస్పీకి జెండా వందనప్పుడు సెల్యూట్ కొడతారు కదా, సెల్యూట్ కొట్టడం చూసి ఆమె చాలా చిన్నతనంగా ఫీల్ అయిపోయి నా హస్బెండ్ ఏంటి వేరే వాళ్ళకు సెల్యూట్ చేయడం ఏంటి అని ఆమె పట్టుదలతో ఒకటోసారి సెలక్షన్ కాకపోయినా, రెండోసారి సెలక్షన్ కాకపోయినా, మూడోసారి సివిల్ సర్వీస్ సాధించడం జరిగింది. నార్మల్ గృహిణి. ఆమెకు ఒక బాబు కూడా, చిన్న బాబు కూడా ఉన్నారు. సో ఆమె పట్టుదలతో చదివింది కాబట్టి ఆమె పెళ్ళైనా కూడా పిల్లలున్నా కూడా హస్బెండ్ కోఆపరేషన్ ఉంది కాబట్టి ఆమె సివిల్ సర్వీస్ సాధించి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే మన ప్రకాశం జిల్లాలో చూసినట్టయితే ఒక అబ్బాయి నార్మల్ కానిస్టేబుల్ ఆయన నాకు ఢిల్లీ కోచింగ్ వెళ్తాను సార్ అని వాళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ను సబ్ ఇన్స్పెక్టర్ను లీవ్ అడిగితే అందరు నవ్వారంట స్టేషన్లో గట్టిగా. వీడు సివిల్ సర్వీస్ పోవడం ఏంటి, వీడు సెలెక్ట్ కావడం ఏంటి అనే గట్టిగా నవ్వడం జరిగింది. కాకపోతే ఆ అబ్బాయికి చిన్నప్పుడే అమ్మ నాన్నలను పోగొట్టుకున్నారు. వాళ్ళ బామ్మ చాలా కష్టపడి ఈ అబ్బాయిని డిగ్రీ వరకు చదివించి ఢిల్లీ కోచింగ్ పంపించి ఆ అబ్బాయి ఫైనల్ గా ఐఏఎస్ కు సెలెక్ట్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్. మీరు ఈ రెండు ఎగ్జాంపుల్ మీరు పేపర్లో కూడా చదివి ఉంటారు. మీకు అందరికి ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి మనకు మెయిన్ ఆబ్జెక్టివ్ ఒకటి పెట్టుకొని, గోల్ ఒకటి పెట్టుకొని చదివితే ఏది అసాధ్యం అనేది కాదు. సో మీరందరూ ఈ విధంగా బాగా చదువుకొని ఇంకా పై చదువులు చదువుకొని మంచి స్థానాల్లో ఉంటారని ఆశిస్తూ ఇంతటితో ముగిస్తాను. ఒక కమర్షియల్ విషయంలోనే కాదు, యాజ్ ఏ సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఎందరూ సినిమాలో చూశారు. ఎప్పుడు తీసుకోవడం కాదు, మనం ఇస్తేనే ఉంటాం, లేకపోతే ఏమవుతాం, లావ్ అయిపోతాం, అంతే కదా. సో మన కోరమండల్ కంపెనీ కూడా ఎప్పుడు రైతు బంధు, రైతు గురించే ఆలోచించే కంపెనీ. మీరందరూ ఇందాక సార్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, ఏదని రైతులు ఇందాక మీకు అక్కడ మీడియాలో కూడా చెప్పడం జరిగింది. గత రబీలో మనం రైతులకి 200 సిల్వర్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మోపెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు 2 మనం బుల్లెట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో కోరమండల్ మీకు ఎప్పుడు రైతు గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సో మీ అందరికీ తెలుసు, మీరందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కదా, మీరందరూ గ్రోమోర్ విన్నారా? గ్రోమోర్ ఎప్పుడు వింటూనే ఉంటారు. ఓకే, సో అటు పల్లెల్లో కాదు, ఈవెన్ పట్టణాల్లో కూడా మురుగప్ప గ్రూప్ని మీరు ఎప్పుడు చూస్తూ ఉంటారు. ఈవెన్ మోర్ సెంటర్లో కానీ ఎక్కడికి వెళ్ళని ప్యారీ షుగర్స్ అని, ఓకే, మురుగప్ప అవన్నీ చూస్తూ ఉంటారు. ఓకే, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇది ఒక్క ఆరో ప్లాంటే కాదు, మేము ఇంకా పిల్లల్ని మోటివేషన్ చేయడానికి, మీ అందరికీ తెలుసు ముఖ్యంగా మహిళలు ఏం చేస్తున్నారంటే 10వ తారీఖు నుంచి, ముఖ్యంగా నేను పల్లెల్లో చెప్తున్నాను, 10వ తారీఖు తర్వాత వాళ్ళు 10వ తారీఖు తర్వాత చదవడం మానేస్తున్నారు. అవునా కదా? అవునా? సో మీరందరూ గమనించాలి. ఒక చిన్న సాయంగా మా కోరమండల్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10వ తరగతి పిల్లలకి మా సాయంగా మేము ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి మేము ప్రతిభా పురస్కారాలు కూడా ఇవ్వడం జరుగుతుంది, కొంత మోటివేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా మేము సోషల్ రెస్పాన్సిబిలిటీలో చాలా చేస్తున్నాం. సో ఈ కంపెనీ గురించి మరియు ఈ సిఎస్ఆర్ యాక్టివిటీ గురించి క్లుప్తంగా మా కంపెనీ ప్రెసిడెంట్ జీవి సుబ్బారెడ్డి సార్ని సభను ఉద్దేశించి చెప్పవలసిందిగా కోరుతున్నాం. సార్. చిన్నారులందరికీ స్వాగతం పలుకుతూ ఈనాటి బృహత్తర కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నారులందరికీ కూడా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, చిన్నారులారా, మనం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నామని మీరు చింతించొద్దు. మీకన్నా చిన్న స్కూళ్ళల్లో వీధి బడిలో చదువుకొని యూనివర్సిటీ గోల్డ్ మెడల్ స్థాయికి వచ్చిందంటే మా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కన్నా
మాకు అక్షర భిక్ష పెట్టినటువంటి మా పద్మావతమ్మ టీచర్ సత్యం మాస్టర్ గారిని ప్రతిరోజు గుర్తుంచుకుంటాం. టీచర్లందరూ కూడా ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాల్సింది గ్రామీణ భారతంలో కానీ పట్టణ ప్రాంతంలో కానీ మీ యొక్క పాత్ర చాలా కీలకమైనది. దేశానికి రాష్ట్రపతి అయినా, ఇస్రోకి సైంటిస్ట్ అయినా, ఎవరైనా కూడా ఇస్రోకి సైంటిస్ట్ కానివ్వండి, దేశానికి రాష్ట్రపతి కానివ్వండి, సంస్థకు చైర్మన్ కానివ్వండి, వారిని ఒరే అని పిలిచేటువంటి అధికారం ఉన్నటువంటి వ్యక్తులలో అమ్మా నాన్న తర్వాత టీచర్స్కు మాత్రమే అది ఉంటుంది. ఈనాటికి మా గ్రామంకి వెళ్ళినప్పుడు మా టీచర్స్ ఏరా బాగున్నామంటే మేము ఎంత సంతోషిస్తామో. కాబట్టి గ్రామీణ భారతంలో కానీ పట్టణ ప్రాంతంలో పేదలకు కానీ మీరు చేయాల్సినటువంటి సహాయం చాలా ఉంది. చాలామంది టీచర్స్ అంటారు ఒకప్పుడు పిల్లలకు ఉన్నటువంటి క్రమశిక్షణ ఇప్పుడు లేదని. ఈ మధ్యలో కూడా మనం చూసాం చాలా చోట్ల స్కూల్లో టీచర్లు ట్రాన్స్ఫర్ అయిపోతుంటే పిల్లలు ఏడుస్తూ అడ్డం పడి టీచర్లను పోనీయకుండా చూసినటువంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరించి, వయసులో చిన్నవాళ్ళు టీచర్స్ ఉన్నాక ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా మీకు దేవుడిచ్చినటువంటి వరం. ఎందుకంటే మీ చేతులలో తీర్చిదిద్దేటువంటి బాధ్యతలు ఎంతో ఉంటుంది. ఇక మన రైతన్నలు ఒక్కసారి లేచి నిలబడాలి, వాళ్ళందరికీ మనం చప్పట్లు కొట్టాలమ్మా. ఎందుకంటే మన 5 వేళ్ళు లోపలికి పోతున్నాయి 3 పూటలు అంటే వాళ్ళ కష్టాలే. వాళ్ళ కష్టమ్మ మహిళా రైతులు ఇక డ్రోన్ మన జిల్లా నుంచి డ్రోన్స్ అందుకున్నటువంటి మహిళా రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మీరు ఇవ్వాలి. వీళ్ళల్లో 2 మహిళా రైతులు ఇవాళ ఢిల్లీకి కూడా మన జిల్లా నుంచి వెళ్ళున్నారు. మన ఇక్కడి నుంచి ప్లీజ్ రైతులకు ఎప్పుడు కూడా మన రుణపడి ఉంటాం. మేము చిన్నపిల్లలప్పుడు అమ్మాయిని ఇవ్వాలంటే గ్రామాల్లో ఏం చూసేవాళ్ళంటే ఎవరైనా 10 ఎకరాల పైన ఉన్నటువంటి రైతు ఎవరు ఉన్నారో వాళ్ళకు క్యూ కట్టేవాళ్ళు. ఈ మధ్య మా గ్రామం పోతే 30 మంది మగపిల్లలు పెళ్లి కాని వాళ్ళు ఉన్నారు. ఎరా అబ్బాయి ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే వ్యవసాయం చేస్తున్నాం సార్, మాకు పిల్లనిచ్చేవాళ్ళు లేరన్నారు. ఒకప్పుడు మరి తిండికి అయ్యో రామా అని అల్లాడినటువంటి మనం ఇవాళ ఇప్పుడే మా మిత్రుడు భాస్కర్ రెడ్డి చెప్పాడు, 37 కోట్ల జనాభా ఉన్నప్పుడు అడుక్కు తిన్నటువంటి భారతదేశం ఇవాళ 140 కోట్ల జనాభాకు తిండి పెట్టడమే కాకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసేటువంటి ఘనత వచ్చిందంటే అదంతా మన రైతన్నలకు దక్కుతుంది. కాబట్టి రైతుకు మీరు ఎక్కడున్నా ఏ పని చేసినా మనం వ్యవసాయమే కాదు ఏ రంగంలో ఉన్నా కూడా రైతును ఎట్లా బ్రతికించుకోవాలనేటువంటి ఆలోచన అనేటువంటిది మనకు ఉండాలి. మనకున్న జనాభాకి రాకెట్లు కానీ లేదా కంప్యూటర్లు కానీ భోజనాలు పెట్టవు. అట్టని రాకెట్లు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగించి రైతుకు ఇవాళ ఎందుకు పిల్లనియట్లేదంటే మట్టి పూసుకునే పని కష్టమైన పని అంటున్నారు. కాబట్టి వ్యవసాయాన్ని తేలిగ్గా ఏ విధంగా చేయొచ్చు అనేటువంటిది ఆలోచన విధానానికి తీసుకురావాలి. ఇక మన విద్యారంగానికి వస్తే చిన్న పిల్లలు గుర్తుపెట్టుకోండి, మా జిల్లా నుంచి 2 IAS 2 IPS అయ్యారు. 4 కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న పిల్లలే. ఎక్కడ చదువుకున్నారు? ప్రభుత్వ పాఠశాలలో. మామూలుగా కార్పొరేట్ సంస్థల్లో బట్టి కొడతారు, 90కి 100 మార్కులు తీసుకొస్తారు. కానీ మేము ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినా, మెడికల్ కాలేజీకి వెళ్ళినా, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా, కర్నూలు మెడికల్ కాలేజీకి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి మానసిక శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే కార్పొరేట్ కాలేజీలో బట్టి కొట్టించిన వాళ్ళు చిన్న సమస్యకే కుంగిపోతారు, వాళ్ళు ఎదుర్కోలేరు. ప్రభుత్వ పాఠశాలలో నుంచి వచ్చినటువంటి పిల్లలు చిన్న సమస్యలు వచ్చినా ధైర్యంగా ఉండి ఎదుర్కొని ముందుకు పోతారనేటువంటిది అది. ఎందుకంటే మనం ప్రకృతితో కలిసి నివసిస్తాం కాబట్టి ఆ ధైర్యం ఆ క్రియేటివిటీ అనేటువంటిది మీలో ఉంటుంది. చిన్నారులారా మీకు అందరూ చెప్పారు, మీరు ఏ వయసులో ఏ పని చేయాలనో అది మాత్రమే మనం చేయాలి. సరదాలు అందరికీ ఉంటాయి, హద్దులు మీరకుండా సరదాలు మనం చేసుకోవడంలో తప్పు లేదు. గీత దాటకూడదు. ప్రతి ఆడబిడ్డ తల్లిదండ్రులు ఏం కోరుకుంటారంటే పిల్లలు చక్కని క్రమశిక్షణతో ఉండాలి. వారికి అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, కానీ మీరు క్రమశిక్షణ లోపిస్తే వారు చాలా కుంగిపోతారు. జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మీరు ఎప్పుడు మంచి పేరు తేవాలని సరస్వతి కటాక్షంతో మీలో ఎందరో చాలామంది అన్నారు, మీరందరికీ ఉద్యోగాలు మనకి ఇవ్వటం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థితికి చేరతారని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా
ముందు ముందు మీరు బాగా చిన్నారులు పై స్థాయికి ఎదిగి సరస్వతి కటాక్షంతో చేస్తారని ఆశిస్తూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. గారు అండ్ సుబ్బారెడ్డి గారు, ఇది మా అదేవిధంగా నా తోటి కమిటీ సభ్యులు, మా ప్రిన్సిపాల్ గారు, మా కళాశాల విద్యార్థులు, ప్రముఖ డీలర్స్ చాలామంది ఇచ్చేశారు. ఈ కార్యక్రమం చాలా రోజుల కింద జరగాల్సి ఉండగా ఒకసారి సార్ కలిసినప్పుడు, సార్ మా కళాశాల 1964లో పెట్టాము, హైదరాబాద్ తర్వాత నిజామాబాద్లో మహిళలు చదువుకుంటే వారు బతుకుతూ 2 కుటుంబాలని పోషిస్తారు. ఎందుకంటే పుట్టినీళ్ళు కాక వాళ్ళ ఇంటికి అత్తగారింటికి పోతే 2 కుటుంబాలు కూడా చూస్తారు. మగవాడు చదువుకుంటే ఒకే కుటుంబంతో తన స్వార్థంగా ఆలోచన చేస్తాడు. ఆడవాళ్ళు చదువుకుంటే 2 కుటుంబాలను పోషిస్తారు, పక్క వాళ్ళని కూడా చూస్తారనే ఉద్దేశంతో పెద్దలు స్వర్గీయులు చాలామంది కృషి చేసి కళాశాల పెట్టారు. అప్పటి నుంచి ఇది రన్ చేస్తూ ఉన్నాము. ఆయనకు ఒకసారి కలిసినప్పుడు, సార్ మా కళాశాలల అంతా మహిళలే ఉంటారు, 95% పేద విద్యార్థులు, అటువంటి వాళ్ళకు మీరు ఏమైనా సాయం చేయండి, వాటర్ ప్లాంట్ ఇస్తే బాగుంటుందంటే, సరే నేను తప్పకుండా మేము చూస్తా అని పెద్ద మనసుతో నచ్చేసి ఆనాడే మన కళాశాలకు ఇది శాంక్షన్ చేశారు. ఆయనకు మన కళాశాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ శుభ సందర్భంగా ఆయనకు మా కళాశాలలో చాలామంది బీకామ్ కంప్యూటర్స్, అగ్రికల్చర్ మీద సార్ చెప్పినట్టు ధ్యాస లేదు, చాలామంది ఏ సెక్షన్ బి సెక్షన్ ఉన్నది. వారికి కొద్దిగా మీరు పెద్ద మనసుని ఆలోచించి ఒక 10 కంప్యూటర్లు ఇస్తే మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుందని ఆశిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు. డబ్బా చిన్నగా ఉంది, అందరం రావాలి బాబు. ఓకే రెడీ. ఇటు చూడండి సార్, ఇటు చూడాలి సార్. మీరు కొంచెం నేను కొంచెం ఇట్రండి, మీరు ఇట్రండి సార్ కదా. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం పెడతారట, గట్టిగా ఉంటుంది చప్పట్లు. ప్రత్యేక చదువుకు వయస్సుకు సంబంధం లేదు అనిపించింది మీరు చెప్పిన కథకు. మా పిల్లల్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీరు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి మేము పిలిచినప్పుడు. భిక్ష సార్ సార్ చెప్పినా కదా సార్, ఇది పత్రిక, మనం మళ్ళీ కలవడానికి ఇది ఒక పత్రిక అనమాట. కమిటీ వాళ్ళందరికీ కూడాను ఇంత సమయాన్ని కోరమండల్ వాళ్ళకి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కోరమండల్ వాళ్ళ